మామూలుగా క్లాస్ పీకలేదండి, అది మా ఆయన నోటితో చెప్తేనే బాగుంటుంది. చెప్పండి. పెళ్ళంటే జీవితాంతం కలిసి ఉండాలని ఒకళ్ళకొకళ్ళు చేసుకునే ప్రమాణం కదా కదా. అలా మధ్యలో ఎలా వదిలేస్తావని తిట్టేశాను. మీ ఇద్దరిని చూసైనా వాళ్ళకి బుద్ధి రాలేదేమో. కొన్ని బుద్ధులు అంతేనండి, కుక్క తోక వంకరన్నట్టు. చాలా చక్కగా పోల్చారండి మీరు. ధ్రువ, ఆఫీస్ నుంచి నువ్వెప్పుడొచ్చావు? నా దరిద్రం మామూలుగా లేదు ఈరోజు. ఇలా దొరికిపోయానేంటి? ఇప్పుడు ఈ గ్రీష్మ ఏం మాట్లాడుతుందో ఏంటో. ఆయన వచ్చి గంటైంది గ్రీష్మ. ఇందాక ఫోన్ చేసి బయటికి వెళ్దామన్నావు, వచ్చాక అసలు కనిపించడం లేదే. గ్రీష్మ, వీళ్ళు మన కంపెనీలో ఇన్వెస్టర్స్. వైజాగ్లో ఏదో పని మీద వచ్చి మనల్ని కలవడానికి వచ్చారు. తను గ్రీష్మ, మన రాజీవ్ సార్ కూతురు. ఓహో, రాజీవ్ సార్ గారు అమ్మాయా? మీ నాన్నగారంటే మా అందరికీ చాలా గౌరవం అమ్మా. ఆయన పేరు తెలియని వాళ్ళు ఈ కార్పొరేట్ వ్యవస్థలో లేరు. నమ్మకానికి నిజాయితీకి ఆయన మారుపేరు. ఆయన కూతురుగా పుట్టడం నీ అదృష్టం అమ్మా. అర్థమైందా గ్రీష్మ? మీ నాన్నగారు సంపాదించుకున్న ఆస్తి ఎలా ఉంటుందో, అది డబ్బుతో కొనేది కాదు, మనసు నుంచి వచ్చేది. ఇంతకీ తను ఇక్కడుందేంటి? గ్రీష్మ కూడా మా ఇంట్లో అమ్మాయిలానే చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగింది. ఈ ఇంట్లోనే ఎక్కువ తిరిగింది. ఒక రకంగా నాకు అక్కలాగా. అందుకే తన బాధ్యత మేం తీసుకున్నాము. ఏం చేద్దామంటావు మరి? ఏదైనా సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసేద్దాం. తప్పకుండా చేసేద్దాం. ఎలాంటి హస్బెండ్ కావాలమ్మా నీకు? అది మా వారు చెప్తారు. వీళ్ళకి ఒకరి గురించి ఒకరికి తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు. వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదండి? అవునవును. మరి చెప్పండి, ఏంటి? గ్రీష్మకి ఎలాంటి వాడు కావాలో దాని గురించి అడుగుతున్నారు కదా. గ్రీష్మ వసుంధరలా కాదు, తను కొంచెం ఫ్రీగా తిరిగే టైపు. అందుకే తనకు ఫ్రీడమ్ ఇచ్చేవాడు కావాలి. అన్నిటికీ సర్దుకుపోలేదు కాబట్టి అర్థం చేసుకునేవాడు కావాలి. మొండితనం కాస్త ఎక్కువ, అది భరించేవాడు కావాలి.
అన్నీ వాళ్ళే అర్థం చేసుకుని సర్దుకుపోవాలంటే ఎలా? నువ్వే విషయంలో సర్దుకుపోతావు మరి. అవన్నీ మా గ్రీష్మకు పడవు. చాలండి తనని ఏడిపించింది. అయినా గ్రీష్మని ఆట పట్టించడానికి అలా అన్నారు. ఆ, ఆ, అదే కదా, ఇలా ఉంటే ఎవరు పెళ్లి చేసుకుంటారని అనుకుంటున్నాను. గ్రీష్మ కూడా నాలానే. రాజీవ్ సార్ గురించి మీకు తెలుసు కాబట్టి ఆ ఇంటికి ఎలాంటి అల్లుడొస్తే బావుంటుందో మీరే ఆలోచించి ఒక మంచి సంబంధం తీసుకురండి. చెప్పండి. మంచి సంబంధం తీసుకురండి. పెళ్లి మాటలు వస్తే చాలండి, గ్రీష్మకి సిగ్గు ఇంకక్కడ ఉండదు కదండి. ఆ, నువ్వు చెప్తున్నావుగా, కానీ నేను వింటున్నాను. మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉందండి. ఇక మేం వెళ్ళొస్తాం. ఈసారి మీ ఇద్దరూ తప్పకుండా మా ఇంటికి రావాలి. నైస్ మీటింగ్ థ్యాంక్ యూ సార్. వైజాగ్ ఎప్పుడొచ్చినా ఖచ్చితంగా ఇంటికి రండి. అవునవును, తప్పకుండా రండి. ఓకే అండి, వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం సార్. పాపం మీ గర్ల్ ఫ్రెండ్ చాలా హర్ట్ అయినట్టుంది. వెళ్ళి ఓదార్చండి. ఇదంతా నీకు చాలా సరదాగా ఉంది కదా. చాలా. దీనికి ఇంతకింత అనుభవిస్తావు. గ్రీష్మని వదిలే సమస్య లేదు. చూస్తూ ఉండు, నీ కళ్ళ ముందే తనని పెళ్లి చేసుకొని ఈ ఇంట్లోనే సంతోషంగా కాపురం చేస్తాను. గుడ్ లక్ మగుడు గారు. అలాగే కానివ్వండి. ఆ, బా, ఉఫ్, ఈ పొట్టిదానికి స్టైల్ ఒకటి. నాకు గాని దీని మెడ దొరకాలి, కోడి మెడ విరిచేసినట్టు విరిచేస్తాను. ఛ! ఈ గ్రీష్మ పరిస్థితి ఏంటో. గ్రీష్మ, సారీ గ్రీష్మ, కోపం తెచ్చుకోకు, నా మాట విను. ఏం వినాలి ధ్రువా? నాకు పెళ్లి సంబంధం మాట్లాడుతున్నావా? నాకు నీ పెయిన్ అర్థమవుతుంది గ్రీష్మ. నీకేం అర్థం కాలేదు ధ్రువా. నేను చూడటం లేదనుకున్నావా? అసలు మీ ఇద్దరిని పక్క పక్కన చూస్తుంటే అన్ని తెలిసిన నాకే డౌట్ వస్తోంది. మీరు విడాకులు తీసుకోవాలనుకుంటున్నారా లేదా అని. ఏం మాట్లాడుతున్నావు గ్రీష్మ? నువ్వు నన్ను నమ్మి వచ్చావు. నీకు అన్యాయం చేసే ఉద్దేశం నాకు లేదు. వాళ్ళు మనకి చాలా ఇంపార్టెంట్ క్లయింట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు. అందుకే
అలా యాక్ట్ చేయాల్సి వచ్చింది. ప్లీజ్ అర్థం చేసుకో గ్రీష్మ. నాకు అలా అనిపించటం లేదు ధ్రువ. ఎంతైనా మనకొకరు నచ్చకపోతే వాళ్లతో పక్క వాళ్ళ కోసమైనా నటించటం చాలా కష్టం. కానీ తమరిని చూస్తే అలాంటి అవకాశం వస్తే నటించటం మాట అటుంచితే జీవించేస్తున్నారు. పైగా తనతో కలిసి నాకు పెళ్లి కొడుకుని వర్ణిస్తున్నావు. ఇది నట్టనంటే నమ్మలా? ప్లీజ్ గ్రీష్మ, ఒకసారి నేను చెప్పేది విను. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఒక్కసారి కాదు, రెండోసారి కూడా నీ చేతిలో మళ్ళీ ఫూల్ అవ్వటానికి పుట్టినట్టున్నాను. ఇక ఇక్కడ ఉండటం నా వల్ల కాదు. ఛ! గ్రీష్మ గ్రీష్మ, ఇదే వసుంధర టార్గెట్. అందరిలా మనం కూడా తన ట్రాప్లో పడిపోతున్నాం. తను మనిద్దరం ఇలా గొడవ పడాలి, నువ్విక్కడి నుంచి వెళ్ళిపోవాలనే ఇదంతా చేస్తుంది. తనని ఓడించి ఈ ఇంట్లో నుంచి పంపడానికే మనం కలిసింది. నువ్వు అది మర్చిపోయి మనం కూడా అమ్మ అత్తలాగా అది ఆడిస్తే ఆడే బొమ్మల్లాగా మారిపోకూడదు. నాకు కొంచెం సపోర్ట్ చేయి గ్రీష్మ. సారీ ధ్రువ, నేను యాంగిల్లో ఆలోచించలేదు. విడివిడిగా ఉంచి ఇలా ట్రాప్ చేస్తుంది. ఇక మనం చెక్ పెట్టాలి. తన డ్రామాలు చూసింది చాలు. ఎలా ప్లాన్ చేయాలంటే వీళ్ళని ఏం చేసినా విడదీయలేను అని తనే చెంపలేసుకుని విడాకుల పత్రాల మీద సంతకం పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అర్థమైందా? నువ్వు ఎంత ఆలోచిస్తున్నా ఆ వసుంధరని మనం ఇంట్లో నుంచి పంపించటం మన చేతిలో ఉందని నేను అనుకోవటం లేదు. అలా పాతుకుపోయింది. నేను ఆలోచిస్తుంది అమ్మే ఇంట్లోంచి పంపితే అని. జరిగేవి చెప్పు ధ్రువా. జరిగేలా చేసే అవకాశం మనమే సృష్టించుకోవాలి గ్రీష్మ. అర్థం కాలేదు. ఇప్పుడు మనం కొత్త ప్లాన్లు వేసినా వేస్ట్. పాత ప్లాన్నే పకడ్బందీగా జరిగేలా అమలుపరచాలి. ఆ వసుంధర జాతకంలో గండం ఉందని. అది కూడా చేశాం కదా. చెప్పాము అంతే. నమ్మించేలా ఎలాంటి ప్రయత్నం చేయలేదు కదా. ఈసారి వాళ్ళు వసుంధర పక్కన ఉంటేనే నాకేదో అయిపోతుందన్న భయంలోకి వెళ్ళాలి. తన జాతకంలో గండం ఉందని పూర్తిగా నమ్మాలి. అర్థమైంది ధ్రువ. ఆ గురువు గారి అసిస్టెంట్ని తీసుకొచ్చి వాడి చేత ఏదో ఒక అబద్ధం నేను ఆడిస్తాను. ఒక నాటకీయ యాక్సిడెంట్ని నేను సృష్టిస్తాను. ఇద్దరం కలిసి అమ్మకి వసుంధరని ఇంట్లోంచి పంపించడం తప్ప ఇంకో అవకాశం లేదని నమ్మించాలి. కొన్నాళ్ళు మంచం మీదే ఉంటే ప్రతి క్షణం అది చూస్తున్న అమ్మలో భయం మొదలవ్వాలి. అవును ధ్రువ, అప్పుడు ఆంటీకి కొడుకు ప్రాణమా వసుంధర ప్రాణమా అంటే ఖచ్చితంగా నువ్వే అనుకుంటారు. నందితమ్మ, ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఏంటో అంత సంతోషం? మీరు చెప్పిన రివర్స్ గేమ్ మామూలుగా వర్కౌట్ అవడం లేదు. ధ్రువ సార్కి గ్రీష్మకి రోజు గొడవలే. ఒక రకంగా ఆలోచిస్తే ఇదే కరెక్ట్ అమ్మా. మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు ఏడవాలి? తప్పు చేసిన వాళ్ళనే ఏడిపించాలి. నందితమ్మ, మీరు సూపర్. మీరు కళ్ళు మూసుకోండి. ఎందుకు? చెప్తాను, మూసుకోండి.
ఇప్పుడు మీకు ఒకటి ఇస్తాను. హ్మ్. ఆ, ఇప్పుడు కళ్ళు తెరవండి. ఇది మీకోసమే. మీరు ఫోన్ కావాలని అడిగారు కదా, కానీ ఇది కొత్త ఫోన్ కాదు నందితమ్మ. నా పెళ్లికి ముందు ధ్రువ సార్ నాకు ఈ ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు. ఆఫీస్లో జాయిన్ అయ్యాక రాజీవ్ సార్ ఇంకొక ఫోన్ ఇచ్చారు. ఇప్పుడు అందరూ ఆఫీస్ ఫోన్కే కాల్ చేస్తున్నారు. ఈ ఫోన్కి ధ్రువ సార్ కాల్ చేయడం కూడా ఎప్పుడో మానేశారు. అందుకే మీరైనా వాడుకోండమ్మా. హ్మ్. ఇది చాలా లేటెస్ట్ ఫోన్ అంట. పక్కకి పడేయాలన్నా బాధగా ఉంది. మీకు ఉపయోగపడితే కొంచెం సంతోషంగా ఉంటుంది. ఇది నాకు చాలా ఉపయోగపడుతుంది వసుంధర. ఇదొక్కటే నన్ను కాపాడగలదు. రాజీవ్ సార్ ఈ ఫోన్ చేతిలో ఉంటే ప్రపంచమంతా చేతిలోనే ఉన్నట్టు అంటే ఏంటో అనుకున్నాను. నిజంగా అంతా మన గుప్పెట్లో ఉన్నట్టే అనిపిస్తోంది. హ్మ్. మా తేయాకు తోటల్లో సగం మంది ఆడవాళ్ళకి ఫోన్లే ఉండవు. ఒకవేళ ఉన్నా వాళ్ళకి ఎర్ర బటన్, పచ్చ బటన్ తప్ప ఇంకేమీ తెలియవు. అందుకే మేమింకా ఏ విషయంలోనూ అప్డేట్ అవ్వడం లేదు. మనం అక్కడున్న ఆడవాళ్ల కోసం ఆలోచించాలమ్మా. వాళ్ళకి ఏదైనా చేయాలి. ఇప్పుడున్న టెక్నాలజీని ఉపయోగించి ఎన్ని పనులు చేయొచ్చో, జీవితంలో ఎంత ముందుకు వెళ్ళొచ్చో ఒక అవగాహన కల్పించాలి. అప్పుడు వాళ్ళు సృష్టించే అద్భుతాలు ఇంకా గొప్పగా ఉంటాయి. అందుకే నీలో నాకొక లీడర్ కనిపిస్తుంది. నీతో పాటు నీ చుట్టూ ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలని అనుకుంటావు. మల్లిక అలా అనుకోదు. తను ఎంతో నమ్మితేనే కాని ఒక బాధ్యత అప్పగించదు. తన కింద పనిచేసే డ్రైవర్గానే ఉండాలి. ఇంట్లో పనమ్మాయి పని చేస్తూనే ఉండాలి. అంతేకాని వాళ్ళు తన వాళ్లే, తనని నమ్ముకున్నారు, ఏదైనా చేద్దామన్న ఆలోచన మాత్రం ఉండదు. నువ్వు మా అన్నయ్య ప్రతాప్లా ఉన్న ఊరిని, సొంత వాళ్లని ముందు వరుసలో పెట్టాలని ఆలోచిస్తావు. తను బ్రతికుంటే నీలాంటమ్మాయి కోడలిగా వచ్చినందుకు, అది కూడా తను పుట్టి పెరిగిన తేయాకు తోటల నుంచి వచ్చినందుకు చాలా సంతోషించేవాడు. అవును, నేను లాయర్ నెంబర్ తీసుకోమన్నాను, తీసుకున్నావా? ఆ ఫోన్లో ఫీడ్ చేశాను నందితమ్మా. వసుంధర, ఇదంతా మల్లికకి తెలియకూడదు. నా వైపు నుంచి ఒక్క మాట కూడా బయటికి వెళ్ళదమ్మా. కానీ ఆ లాయర్ చెప్పేస్తే? నేను అంత తొందరగా మనుషుల్ని నమ్మను వసుంధర. అతను నాకు చిన్నతనం నుంచి తెలుసు. మేమంతా కలిసి పెరిగాం. తనని పూర్తిగా నమ్మచ్చు. తను ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పడు. నువ్వేం భయపడకు. నా భయం నా గురించి కాదమ్మా. ఈ ఇంట్లో నాకెన్ని రోజులున్నాయనేది కూడా తెలియదు. మీ గురించే నా భయం అంతా కూడా. భయపడకు, అంతా మంచే జరుగుతుంది. సరేనమ్మా, నేను వెళ్ళిరానా? వసుంధర, మల్లికని తక్కువ అంచనా వేయకు. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు మీరిద్దరూ నాకు రెండు కళ్ళలా అనిపిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ ఏ కంటిని పొడుచుకోవాలో తెలియడం లేదమ్మా. కానీ మేడంతో మీకు సంబంధించిన ఏ రహస్యమైనా నా గొంతు దాటి బయటికి రానివ్వను. మీరు నిశ్చింతగా ఉండండి.
ఒకవేళ మీ అత్తగారి మీద నేను కేసు వేస్తే నువ్వు నా తరపునుంటావా మల్లిక తరపునుంటావా? అమ్మా, మీ వైపు న్యాయం ఉంటే మీరు గెలవాలనుకుంటాను. కానీ తర్వాత ఎలాంటి పరిస్థితులు మల్లిక మేడం ఎదుర్కొన్నా తన చెయ్యి వదలను. ఆ సమయంలో తనతోనే ఉంటాను. ఒక కూతురిగా నా పూర్తి మద్దతు మీకు ఇస్తాను. ఒక కోడలిగా మల్లిక మేడం వెనకే అడుగులు వేస్తాను. అది నా బాధ్యత. అర్థం చేసుకోండమ్మా. వసుంధర్ని అరెస్ట్ చేసే ముందు 2 రోజుల నుంచి మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డింగ్స్. వీణ్ణి కాల్చి పారే వసుంధరా. షూట్ చేయి. షూట్ హిమ్ వసుంధరా.